భారత రాజ్యాంగం ఆమోదం పొంది 74 ఏళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తున్న మహానేతలు మహానుభావులకు పేరుపేరున రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి గజమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ సృష్టికర్తలైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు రాజేంద్ర ప్రసాద్ల కృషిని కొనియాడుతూ వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. ప్రపంచాల్లో నేత రచించినటువంటి భారత రాజ్యాంగం ఆమోదించబడినటువంటి దినం కాబట్టి ఈనాడు ప్రపంచంతో కూడా భారతదేశం అంతా కూడా ఎంతో మేధావులు ఉన్నారు. అయినా ఆనాడు ఉన్నటువంటి మొట్టమొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారికి రాజ్యాంగాన్ని అప్పగిస్తూ రాజ్యాంగ దినోత్సవంగా భారతదేశంలో కొనియాడుతున్న సందర్భంగా ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు ఇచ్చి పండగ వాతావరణం జరిగిన సందర్భంగా మీకు అందరికీ ఈరోజు ఉన్నటువంటి భారత రాజ్యాంగం ఏదైతే రాశారో చట్టసభలో కానీ పార్లమెంట్ లో కానీ గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు కూడా వారు కల్పించిన రిజర్వేషన్ విషయాన్ని ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు కల్పించడానికి మహనీయుడు అన్ని రకాలుగా సహాయం చేసిన మోహన్ వ్యక్తి. ఆనాడు నాకు తెలిసి కూడా 1969 ఎన్నికల్లో గ్రామాల ఎన్నికలు జరిగితే ఒక గ్రామం నుంచి 100 మంది ఓటు వేసిన సందర్భాలు ఉంది. ఈ ఓటర్లకి మీరు భారత రాజ్యాంగం కల్పించిన మహానేత ఆ రోజు రాజేంద్ర ప్రసాద్ కానీ గాంధీ గారు కానీ నెహ్రూ కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ చాలా మంది మేధావులంతా కూడా కొంతమందికే ఓటు కల్పించాలనేటువంటి సూచన చేసేటవారు. అంటే ధనవంతులు కొంతమంది చెప్తే, చదువుకున్న వాళ్ళు కొంతమంది చెప్తే, మేధావులు కొంతమంది చెప్తే, విద్యావేత్తలు కొంతమంది చెప్తే, ఇరాకి కానీ జయంతి కానీ డిసెంబర్ 6 బర్త్డే అయితే, మరి ఏప్రిల్ 14 బర్త్డే అయితే, నవంబర్ 26వ తేదీ రాజ్యాంగాన్ని కూడా రచించి ఆనాడు రాజేంద్ర ప్రసాద్ గారికి అప్పగించిన రోజు కాబట్టి నేషనల్ డే కింద భావిస్తూ భారతదేశం అంతా కూడా ఈరోజు రాజ్యాంగం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆదర్శం తీసుకుని ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారికి పూలమాలు అర్పిస్తూ సంబరాలు చేసుకునే సందర్భంగా ఒక మండలమో ఒక జిల్లానో ప్రాంతమో కాకుండా రాష్ట్రమో కాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా వారిని కొనియాడుతున్నారు. ప్రపంచ దేశం అంతా కూడా అంబేద్కర్ ఈరోజు మహనీయుడు మన ప్రియతమ నేత, మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు. నిజంగా చెప్పాలంటే నేను ఎప్పుడు పోయినా విజయవాడకి కలెక్టర్ పక్కన